మూడవ అంశం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ములికీలను ఇక్కడ నుంచి నాన్ ములికీలను వెళ్ళగొట్టాలని చెప్పేసి పోరాటం చేసిన వ్యక్తి, తొలి దశ మలి దశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహానుభావుడు. ముఖ్యంగా తెలంగాణ వాదం కొరకు ఆయన జీవిత కాలం అంతా కూడా కష్టపడ్డటువంటి గొప్ప వ్యక్తి. తెలంగాణ కొరకు 1969లో మొట్టమొదటిసారిగా రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కొండలక్ష్మణ్ బాపూజీ గారు. వారు నమ్మిన సిద్ధాంతం కొరకు తన పదవిని ఒక గడ్డిపోచలాగా వదిలేసినటువంటి గొప్ప వ్యక్తి. అదేవిధంగా ఆయన నమ్మినటువంటి సిద్ధాంతం కొరకు అనేక రంగాల్లో కూడా కష్టపడ్డ వ్యక్తి. తాను ఒక్కడే కాకుండా తన ఉద్యమకారులకు కూడా హెల్ప్ చేసినటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఆయన ఒక అడ్వకేట్ గా, క్రిమినల్ లాయర్ గా కూడా చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. చాలా మంది ఏంటంటే ఆయన ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా, ఒక డిప్యూటీ స్పీకర్ గా తెలుసు, కానీ ఆయన ప్రసిద్ధి చెందినటువంటి క్రిమినల్ లాయరు. వాస్తవానికి జనగామలో మన చాకలైలమ్మకు సంబంధించినటువంటి భర్త పైన క్రిమినల్ కేసు మోపబడ్డప్పుడు ఆ కేసును తాను స్వయంగా వాదించి గెలిపించినటువంటి వ్యక్తి. ఆ విధంగా సహచర ఉద్యమకారులను కూడా అనేక సార్లు తన వాక్పటిమతో కోట్లలో గెలిపించినటువంటి మహానుభావుడు ఆయన. తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమంలో తన ఇల్లును టిఆర్ఎస్ పార్టీ స్థాపన కొరకు ఇచ్చినటువంటి వ్యక్తి. దాన్ని కక్ష పట్టుకుని ఆ రోజున్న ప్రభుత్వం ఈయన ఇంటి నుంచి వీరిని గెంటి వేయడమే కాకుండా సామాన్లని తీసి కూడా రోడ్డు మీద పాడేస్తే కూడా చలించినటువంటి వ్యక్తి. అదేవిధంగా 95 ఏళ్ల వయసులో ఢిల్లీలో ప్రత్యేక తెలంగాణ కొరకు మంచు పడుతున్న సమయంలో, గడ్డగడుతున్న చలి ఉన్నటువంటి సమయంలో కూడా దీక్ష చేసినటువంటి మహానుభావుడు. ముఖ్యంగా వీరు చూపినటువంటి చొరవ, ప్రతిభ అందరికి కూడా ఆదర్శం. వీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఈ రోజు కూడా తెలంగాణలో సామాజిక తెలంగాణ కొరకు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. వారు అన్ని వర్గాలకు చెందినటువంటి వ్యక్తి, కేవలం ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. అదేవిధంగా వారిని గౌరవించుకోవడం అంటే మనది మనం గౌరవించుకోవడం. అట్లాంటి మహానుభావులు ఎందరో ఇవాళ త్యాగాలు చేయడం మూలంగా మనమందరం కూడా ఈరోజు ఒక స్వేచ్ఛ వాయువులు పీలుస్తూ ఉన్నాం. మరి వారిని మనం స్మరించుకోవాలి, వారు అందించినటువంటి స్ఫూర్తిని మనం పొందాలి. ఈరోజు మళ్ళీ మనం తెలంగాణలో ఒక సామాజిక తెలంగాణ స్థాపన కొరకు ఉద్యమించాల్సిన అవసరం ఉంది. సో మరి బాపూజీ గారిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో అందరం నడిచి సామాజిక తెలంగాణ సాధించుకుంటామని చెప్పి తెలివిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు. ఇస్సా ఇజ్జత్ హుకూమత్ అనేటువంటి పుస్తకం ఏంటంటే బీసీ ఉద్యమానికి ఒక దిశ చూపించాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం. వాస్తవానికి ఏంటంటే తెలంగాణలో బీసీ ఉద్యమం కొనసాగుతుంది. అయితే ఇది ఏ సిద్ధాంతం మీద కొనసాగుతుంది, ఈ సిద్ధాంతం దేనికి, ఏ లక్ష్యాన్ని సాధించాలనుకుంటుంది. సో మేము ఇవాళ ఇస్సా ఇజ్జత్ హుకూమత్ అనే పుస్తకం మెయిన్ ఉద్దేశం ఏంటంటే రేపు రాబోయే కాలంలో బీసీలు తెలంగాణలో ఒక సామాజిక తెలంగాణ స్థాపన కృషి చేయాలి. ఈ బీసీ ఉద్యమం ద్వారా బీసీలు కోల్పోయినటువంటి తమ హక్కుల్ని కానీ, తమ రాజ్యాధికారాన్ని కానీ తిరిగి పొందాలి. అది ముఖ్యం. ప్రధానంగా పెద్ద ఎత్తున కూడా బీసీల ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్న ఈ నేపథ్యంలో కూడా ఇటీవల ప్రభుత్వం కూడా బీసీలకు మద్దతు పలుకుతున్న సందర్భంగా కూడా ఇటీవల ప్రభుత్వ సలహాదారులు కానీ, అలాగే రవీంద్రభారత్ సంబంధించినటువంటి చైర్మన్ కానీ, ఇప్పుడు రీసెంట్ గా అయినటువంటి డీజీపీ శివధర్ రెడ్డి కానీ వీళ్ళందరూ రెడ్డి సామాజిక వర్గాన్ని వాళ్ళే తీసుకున్నారు. ఓవైపు బీసీ ఉద్యమాన్ని నడుపుతున్నాయి, ఓవైపు ప్రధాన సలహాదారులుగా, మరోవైపు చైర్మన్ గా కొత్తగా ఏర్పడినటువంటి శివధర్ రెడ్డి డీజీపీ కూడా అపాయింట్మెంట్ అనే విషయం కూడా మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో ఏ విధంగా వస్తుంది? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సామాజిక న్యాయం అందించాలనేటువంటి స్పృహ లేదు. సామాజిక న్యాయం అనే అంశాన్ని కేవలం వాళ్ళు మాటలలో చెప్తున్నారే తప్ప చేతులలో చూపిస్తారు. ఈ నామినేటెడ్ పోస్టులే కాదు, బడ్జెట్ లో తీసుకుంటే పోయిన సంవత్సరం 9,200 కోట్ల బడ్జెట్ వాళ్ళు బీసీలకు కేటాయించి బీసీల కొరకు ఖర్చు చేసింది 2,080 కోట్లు మాత్రమే. 9,200 కోట్లలో మీరు ఖర్చు పెట్టింది 2,080, అది కేవలం హాస్టల్స్ కొరకు పెట్టింది. బీసీలకు సంబంధించి 23 కార్పొరేషన్స్ ఉన్నాయి. ఈరోజు 23 కార్పొరేషన్లో ఆర్థిక పరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి ₹1 రిలీజ్ చేయాలి. ఇక వీళ్ళు ఎందుకు మాట్లాడతారండి బీసీల గురించి, సామాజిక న్యాయం? వాళ్ళు కేవలం బీసీలు అంటే ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడానికి, వాళ్ళని వాడుకోవడానికి మాత్రమే వాళ్ళు చూస్తారు తప్ప బీసీల కొరకు వాళ్ళు పనిచేయరు. బీసీలు అంటే ఓట్లేసే యంత్రాలు. అందుకొరకే ఇవాళ బీసీల కొరకు వాళ్ళు ఏదో కష్టపడ్డట్టు నటిస్తూ ఉన్నారు. ఈ 42% రిజర్వేషన్ ఇంకా కూడా అనేకమైనటువంటి రాజకీయాలు ఉన్నాయి. రేపు తెల్లారి కోట్లలో అది ఎట్లా నిలబడుతుందో చూద్దాం.
నిలబడాలని మేము కోరుకుంటున్నాం, రావాలని కోరుకుంటున్నాం. మరి కానీ అది ఏం జరుగుతుందో లీగల్ స్కూటీలో తెలుస్తుంది. సో మేము కోరేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదు అనే విషయం స్పష్టం. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? బీసీ సంఘాలు కానీ బీసీ రాబోయే కాలంలో ప్రజల్ని ఇంకా చైతన్యవంతం చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఈ రోజు బీసీల కొరకు కొన్ని రాజకీయ పార్టీలు ఆల్రెడీ వస్తున్నాయి. మొన్ననే తీర్మాన్ మల్లన్న గారు ఒక పార్టీ కూడా పెట్టారు, రాజ్యాధికార పార్టీ. అట్లానే రేపు ఇంకా కొన్ని పార్టీలు వస్తే ముఖ్యంగా ఏమైందంటే బీసీలలో నాయకత్వం అనేటువంటి ఎక్కువగా పెరగడానికి ఆస్కారం. ఒక్కొక్క పార్టీ వచ్చినప్పుడు కొంతమంది బీసీ నాయకులు ఉద్భవిస్తూ ఉంటారు. తద్వారా ఏంటంటే మిగతా రాజకీయ పార్టీలకు కూడా తప్పకుండా బీసీలకు సీట్లు ఇచ్చేటువంటి ఒక అనివార్య పరిస్థితిని క్రియేట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఖచ్చితంగా అందరు కూడా మనము బీసీ రాజ్యాధికారం కొరకు మాట్లాడతారు. సో ఖచ్చితంగా ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో 119 మందిలో 19 మంది బీసీలు ఉన్నారు. కానీ రాబోయే అసెంబ్లీలో ఒకవేళ సీట్లు పెరిగితే 150 180 అయితే అందులో 50% బీసీలే రావాలి. ఆ విధంగా మేమందరం కూడా ప్రణాళిక రాసుకొని ముందుకు పోతాం.